సార్ ఇప్పుడు డివోర్స్కి సంబంధించి భార్యాభర్తలు విడిపోయిన తర్వాత మేజర్ ఇష్యూ వచ్చేసి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి, వాళ్ళ ప్రాపర్టీ ఏంటి, వాళ్ళ పోషన్ ఏంటి అనే దాని మీద చర్చ నడుస్తుంది. దీని గురించి మనం ఒక పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో. గార్డియన్షిప్ ఆర్ వార్డ్షిప్ ఆర్డర్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, GWOP అంటారు దాన్ని. ఇది ఏం చెప్తుంది అంటే, ఒక భార్య భర్త విడిపోయినప్పుడు మీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అయి విడిపోయినప్పుడు ఆ పిల్లలు ఏం తప్పు చేయలేదు కాబట్టి పిల్లలకి సమానంగా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కలగాలి అని చట్టం చెప్తూ ఉంటుంది. ఆ హక్కు కూడా విడిపోయిన మనిషికి ఆ హక్కు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి విడిపోయి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రికి ఆ హక్కు 100% ఉంటుంది. ఎందుకంటే తల్లి ఎంతో తండ్రి కూడా అంతే. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది ఏమంటారు అంటే తల్లికే ఎక్కువ రైట్స్ ఉంటాయంట, తండ్రికి ఉండవంట అంటారు. ఒక రకంగా టెక్నికల్గా చూసుకుంటే 5 ఏళ్ళు దాటిన తర్వాత తండ్రినే ఫస్ట్ న్యాచురల్ గార్డియన్ అంటారు. ఓకే, సో ఇక్కడ పిల్లలు లేక పిల్లలు దూరం వెళ్ళిపోయి తండ్రి చాలా సందర్భాల్లో తండ్రులు ఏడుస్తూ ఉంటాము, మాకు ఫోన్ చేస్తుంటాము, ఇట్లాంటివి జరుగుతుంటాయి. నేను అనేది ఏంటంటే వాళ్ళకి మీరు నిరుత్సాహపడకండి, డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఫస్ట్ మీ అడ్వకేట్ ద్వారా మాట్లాడి మీకు మీరే అండర్స్టాండింగ్కి వచ్చి ఆ పిల్లల్ని ఎప్పుడు నెలకు ఒకసారి 2 సార్లు మీకు టైం ఎప్పుడు ఉంటుందో అప్పుడు కలుస్తాను ట్రై చేయండి. మీ అడ్వకేట్ ద్వారా సంప్రదించిన తర్వాత కూడా అవతల వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేయండి. మీకు ఎలా కావాలో వారానికి మీకు ఒక రోజు పిల్లలు మీ దగ్గర ఉండాలా, నెలకు ఒక రోజు ఉండాలా అన్నది మీరు ప్రేయర్లో అక్కడ అడ్వకేట్ ద్వారా ప్రే చేస్తే ఖచ్చితంగా జడ్జి గారు ఒక డెసిషన్ తీసుకొని మీకు మీ పిల్లలు మీ దగ్గర ఉండేటట్టు చేస్తారు.